నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కల్తీ పాలు తయారు చేసే వారిని కఠినంగా శిక్షించండి. అధికారులకు స్పీకర్ కోడెల ఆదేశం. సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి రావెల సమీక్ష. గిరిజనుల అభివృద్ధికి వచ్చే ఏడాది 1900 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడి. ఎల్లుండి అనంతపురంలో రాష్ట్ర స్థాయి వన మహోత్సవం. హాజరు కానున్న సీఎం చంద్రబాబు. అధికారులతో కలెక్టర్ సమీక్ష. సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రజా సంఘాల ఆందోళనలు. జడ్పీ కలెక్టరేట్ వద్ద ర్యాలీలు, ధర్నాలు, దీక్షలు. ఘనంగా సత్యసాయి బాబా జయంతి వేడుకలు. సాయి సదన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. కల్తీ పాలు తయారు చేసే వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను స్పీకర్ కోడెల సుప్రసాదరావు ఆదేశించారు. కల్తీ పాలు తయారు చేసే స్థావరాలపై అధికారులు దాడులను ముమ్మరం చేయాలని సూచించారు. దోషులు ఎవరైనా వదిలిపెట్టవద్దని చెప్పారు. నర్సరావుపేట పురపాలక సంఘం శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై నర్సరావుపేటలో అధికారులతో కోడెల సమీక్షా సమావేశం నిర్వహించారు. 40 బస్తాల మిగిలిపోవడంటే ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయో ఆ పాలు తాగితే, ఎంతమంది పిల్లలు ఆరోగ్యం పాడైపోతుందో అందరు ఆఫీసర్స్ చూడాలి. ఇట్లాంటివి జరిగితే సమాజానికి మనందరికీ నష్టమే ఇవన్నీ. మస్ట్ చెక్ దామ్. సంబంధించిన డిపార్ట్మెంట్ కాకపోయినా మస్ట్ అట్లీస్ట్ గివ్ పాస్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ టు ది రెలవెంట్ డిపార్ట్మెంట్స్. చాలా చాలా సీరియస్ తీసుకోవాలి ఇట్లాంటి. జడ్పీలో మంత్రి రావెల సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. గిరిజన పేద ప్రజలకు ఆరోగ్యం, తాగునీరు, మౌలిక సదుపాయాలను కల్పించడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్బాబు తెలిపారు. పనులు లేని కూలీలకు పనులు కల్పించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం 2015-16 సంవత్సరంలో 1900 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఐటీడీఎల్ ద్వారా ఖర్చు పెడుతున్నారా లేదా అనేది సమీక్ష చేస్తున్నాం. అంతేకాకుండా గిరిజన ప్రాంత ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించడానికి, గిరిజన ప్రాంత ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి, నిరుద్యోగం పోవటానికి, పేదరికం పోవటానికి, పేదరికం రూపుమాపటానికి, నిరుద్యోగాన్ని తగ్గించడానికి, అంతేకాకుండా వాళ్ళ ఆరోగ్యం సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మంచినీటి సౌకర్యం, రోడ్లు రవాణా సౌకర్యం, మౌలిక సదుపాయాలు, ఇళ్ల నిర్మాణం, ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి సమీక్ష ఈరోజు చేస్తున్నాము. 13 జిల్లాల నుంచి అధికారులు వచ్చారు. ఈ సమీక్షా సమావేశం తర్వాత ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కార్యాచరణను రూపొందించుకుని ఆ కార్యాచరణ ద్వారా మా ఈ ట్రైబల్ డిపార్ట్మెంట్ యొక్క కార్యకలాపాలని మెరుగుపరచడానికి, నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలని ఛేదించడానికి ఈ సమీక్షా సమావేశం ఉపయోగపడుతుంది. ఈ విధంగా నూతన ఈ హైదరాబాద్ నుంచి అధికారులు, 13 జిల్లాల నుంచి అధికారులు ఇక్కడ సమావేశం చేసుకుంటున్నాం. అంటే నూతన రాజధాని ప్రాంతంలోనే సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ నెల 25వ తేదీన తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో రాష్ట్ర స్థాయి వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. 3000 మంది విద్యార్థులతో 3000 మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. వనమహోత్సవ కార్యక్రమం కోసం 13.5 ఎకరాల స్థలం ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఫుల్ టైం ఉద్యోగులకు మాదిరిగా వేతనం అందించాలని కోరుతూ వీఆర్ఏలు ఈరోజు కలెక్టరేట్ వద్ద ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యాన జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెలుగురి రాధాకృష్ణమూర్తి నాయక్ పాల్గొన్నారు.
కలెక్టరేట్ నుండి జడ్పీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏ అసోసియేషన్ అధ్యక్షులు ఏడుకొండలు మాట్లాడుతూ ఫుల్ టైం బాధ్యతలు నిర్వహిస్తున్న తమకు రెగ్యులర్ ఉద్యోగులకు మాదిరిగా పే స్కేల్ అందించాలని, అలాగే పదోన్నతుల కోటాను 30 నుండి 70% పెంచాలని కోరారు. అప్పటి వరకు ఆందోళన ఆపే ప్రసక్తే లేదని ఏడుకొండలు హెచ్చరించారు. వీఆర్ఏలు అందరూ కూడా మారుమూల ప్రాంతాల నుంచి ఈరోజు రోడ్డు బాట పడితే ఈ ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్క పెడతా ఉంది. మేము ఏమడుగుతున్నామండి, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని అడుగుతా ఉన్నాము. ఈరోజు పెరిగిన నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకొని మాకు గౌరవవేతనంగా 6,300 ఇస్తున్నారు. ఒక సామాన్య ప్రజలు ఎవరైనా సరే 6,300 తోటి ఈరోజు ఏ విధంగా బ్రతకాలి? మా బ్రతుకు ఈరోజు రోడ్డు పాలు కాబోతా ఉంది. ఈ పరిస్థితుల్లోనే మేము ఈ సమ్మె బాటని ఎంచుకున్నాము. టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులుగా న్యాయవాది కె నారాయణ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మన్నవ సుబ్బారావు, లాల్ వజీర్ తదితరులు నారాయణను అభినందించారు. త్వరలో లీగల్ సెల్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నారాయణ వెల్లడించారు. అన్ని వర్గాలని కలుపుకుంటూ పోతాం. అన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా అన్ని నియోజకవర్గాల కమిటీలు, అనుబంధ కమిటీలకి ప్రాతినిధ్యం వహించే విధంగా జిల్లా పార్టీ తీసుకునే నిర్ణయాలకు బద్దులమై కమిటీలకి నిర్ణయాలకు కైకొని హాజరవుతామని, అదేవిధంగా న్యాయబద్ధమైన న్యాయ నిర్ణీతమైన సమస్యలు ఏమన్నా పార్టీ పరంగా ఉంటే వాటిని తక్షణమే మేము లీగల్ సెల్ తరఫున ఖండించి వరద సహాయక చర్యల్లో సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదని మన్నవ సుబ్బారావు తెలిపారు. వరద బాధితులను పరామర్శించే విషయంలో కావచ్చు, వరద వలన జరిగిన నష్టానికి సంబంధించిన రోడ్లు మరమ్మతుల విషయంలో కానీ ఇంకా అనేక అంశాల్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా దగ్గరుండి, మంత్రులు కూడా దగ్గరుండి పనిచేపిస్తూ ఉంటే, ఒక పక్క వైఎస్ఆర్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా కేవలం విమర్శించడం కోసం విమర్శిస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు, విమర్శలు చేయవచ్చు. కానీ మంచికి చెడుకి ఒకే దారిలో కనిపిస్తూ ఉంది. మంచిని మంచిగా, చెడుని చెడుగా మాట్లాడే అవకాశం ఇటు వైఎస్ఆర్లో కానీ అటు కాంగ్రెస్ పార్టీ నేతల్లో కానీ కనిపించట్లేదు. కృత్రిమంగా పండించిన పండ్లతో తలెత్తే అనారోగ్య సమస్యలపై ప్రభుత్వ మహిళా కళాశాలలో అవగాహన కార్యక్రమం జరిగింది. గర్తపురి కన్జ్యూమర్ కౌన్సిల్ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. నిషేధిత రసాయనంతో మగ్గబెట్టిన పండ్ల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు, గర్తపురి కన్జ్యూమర్ కౌన్సిల్ అధ్యక్షులు హరిబాబు సూచించారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థినులకు ప్రదర్శనాత్మక అవగాహన కల్పించారు. నిషేధిత కార్బైడ్ రసాయనంతో యాపిల్, అరటి, ఇతర పండ్లను మగ్గబెట్టి ఆకర్షణీయంగా వ్యాపారులు ఎలా అమ్ముతున్నారో వివరించారు. అటువంటి పండ్లు తిని ఆరోగ్యం చెడగొట్టుకోకుండా యావత్ విద్యార్థులు ప్రజలను చైతన్యవంతం చేయాలని పూర్ణచంద్రరావు, హరిబాబు, ప్రసన్న, సునీత కోరారు. మిలిటెంట్ల కన్నా కూడా భయంకరంగా కొంతమంది వ్యాపారస్తులు మనల్ని ఆహారంలో కల్తీ చేసి దోపిడీకి గురి చేస్తూ మన అనారోగ్యం పాలు చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళని హైకోర్టు కూడా మందలించడం జరిగింది. ఈ సందర్భంలో పచ్చికాయల్ని కార్బైడ్ తోటి బాగా పెట్టి మన ఆరోగ్యాన్ని హరిస్తున్న సమయంలో ఈ అవగాహన సదస్సు పూర్ణచంద్రరావు గారితో మరియు సునీత గారితో విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మీరు చూసారంటే నకిలీ ఇవి మరి మ్యాంగో అని ఉన్నాయి, డూప్లికేటు. దీని మీద ఏమైనా వ్యాక్స్ ఉంది, మరి ఇవేమన్నా రసాయనాలు ఇలాగ మగ్గబెట్టి ఇలాగ ముంచి తీస్తున్నారు. ఇలా పండుగ వస్తుంది తప్ప అంతా గట్టిగా ఉంటుంది. జడ్పీలో ఈరోజు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం జరిగింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి ఫోన్ కాల్ ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం జడ్పీలో డైలీ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వరరెడ్డి ఫోన్ కాల్స్ ద్వారా ప్రజా ఫిర్యాదులను ఆలకించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు జాప్యాన్ని నిరసిస్తూ పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. అలాగే పెదనందిపాడు మండలం అచ్చినేని గుంటవారిపాలెంలో సొంత పంచాయతీ భవనం ఉండగా అద్దె భవనంలో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఏమన్నా చెప్పండి. అదే 7 నెలలు తిరుగుతున్నాం సార్. రాజ్యపరంగా చేశారు. మరి మా అన్ని అడిగిన పరిచయ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, మరి పొలానికి కాగితాలు ఇవన్నీ ఇచ్చేసామండి.
మరి మాకు ఇప్పటికి ఒక నెలలో వస్తుంది. మొన్న ఏం చేశారంటే ప్రైవేట్గా రిపోర్ట్ అంతా తయారు చేశామండి. ఇంకా ఎంఆర్ఓ సంతకం కాబట్టి 4 రోజుల్లో వస్తుంది పుస్తకం చెప్పారు. ఇంకా రాలేదు సార్. ఎంఆర్ఐ నేను కలిశారా? మళ్ళీ ట్రాన్స్ఫర్ చెప్తున్నారండి. కాదండి, తహసీల్దార్ గారిని కలిశారా? సిటీ వార్తల్లో ఇప్పుడు ఒక బ్రేక్.